అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. అంటే ఇప్పుడు దీన్ని ఎంక్వైరీ చేయడానికి యూఎస్ నుంచి ఒక ఇండిపెండెంట్ టీం రాబోతుంది. అది బోయింగ్కి సంబంధం లేదు, కాకపోతే ఓన్లీ ఫ్లైట్కి సంబంధించిన ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ మాత్రం వస్తున్నారు. బోయింగ్ అనేది అమెరికన్ కంపెనీ కాదు, సో అమెరికా వాళ్ళకి దీంట్లో ఎక్కడా కూడా ఫేవర్ ఉండదు. ప్లస్ ఆల్రెడీ అమెరికా బోయింగ్ వల్ల చాలా నష్టపోయింది. అమెరికాలోనూ బోయింగ్ మీద చాలా కేసెస్ నడిచాయి, కాబట్టి అమెరికన్స్ బోయింగ్కి సపోర్ట్ చేస్తారని నేను అనుకోను. సో బోయింగ్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ప్రొడక్షన్ చేస్తున్నారు బేసికల్లీ. సో ఈ బోయింగ్ కంపెనీ ఏదైతే అమెరికాలో ప్రొడక్షన్ చేస్తుందో దాన్ని చాలా వరకు అవుట్సోర్స్ చేసేసింది, వాళ్ళ సొంత ప్రొడక్షన్ ఆపేశారని చెప్పి మొన్న వెరీ రీసెంట్లీ ఈరోజు నైట్ యాక్చువల్లీ మీరు రిపబ్లిక్ టీవీలో కూడా ప్రజెంట్ చేశారు. మన అమెరికన్ సెనేటర్ కూడా డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం జరిగింది, మీ క్వాలిటీ అష్యూరెన్స్ ఎలా వస్తుంది? మూడో పర్సన్ అవుట్సోర్స్ చేసిన ప్రొడక్ట్స్ తీసుకొచ్చి నువ్వు అసెంబుల్ చేస్తే అది అసెంబుల్డ్ ఫోన్ అవుతుంది తప్ప ఒరిజినల్ ఫోన్ అవ్వదు. అలా ఇప్పుడు అసెంబుల్డ్ ఏరోప్లేన్స్ తయారు చేస్తున్నారు బోయింగ్ వాళ్ళు, మీకు అకౌంటబిలిటీ ఎలా అని చాలా ఘోరంగానే అని వాళ్ళకి యాక్చువల్ క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బోయింగ్కి వీళ్ళు సపోర్ట్ చేస్తారని నేను అనుకోను. రెండు, ఎయిర్ ఇండియా కూడా షాక్లోనే ఉంటుంది. నేను చెప్పినట్టు బోయింగ్ ఇంజనీర్స్ చెప్పిన మాట ఎయిర్ ఇండియా వాళ్ళు నమ్మి ఉంటారు కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకంతోనే అన్ని కోట్ల డీల్ తీసుకొని అన్ని వందల విమానాలు కొనుక్కున్నారు. కాబట్టి ఎయిర్ ఇండియా ఇక్కడ నిజంగా బోయింగ్ విమానాన్ని ప్రాబ్లం అని తెలిస్తే ఎయిర్ ఇండియాకి కూడా ఎలాంటి మచ్చలేదు. ప్లస్ ఎయిర్ ఇండియా ఈజ్ ఓన్డ్ నౌ బై టాటా. మోస్ట్లీ టాటా మరి అంత దారుణంగా దాపెట్టాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే పీపుల్ లవ్ హిమ్. టాటా గారిని అందరు ఇష్టపడతారు కాబట్టి హీ కెన్ ఓపెన్లీ కమ్ అండ్ టెల్ దట్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అండ్ ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ దట్. కాబట్టి ఇక్కడ ఇంపార్షియల్గానే ఇన్ఫర్మేషన్ వస్తుందని నేను నమ్ముతున్నాను కంపల్సరీగా. ఇంకోటి మీరు అడిగిన మంచి క్వశ్చన్ ఏంటంటే పైలట్ది తప్పు అని చెప్పడానికి ట్రై చేస్తారా అంటే, కార్పొరేట్ కంపెనీస్ ఖచ్చితంగా ఎవరికైతే నష్టం జరిగే ఛాన్స్ ఉందో అది కంపల్సరీగా చేస్తాయి. ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగింది హిస్టరీలో. ఏంటంటే ఒక ఏరోప్లేన్ని కంపల్సరీగా క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినప్పుడు సల్లీ అని ఒక పైలట్ ఉంటారు. ఆ సల్లీ అనే పైలట్ ఏం చేశారంటే విమానం ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడానికి కుదరట్లేదని చెప్పి థేమ్స్ నదిలో దింపాడు. కాకపోతే తన చాకచక్యంతో నది మీద కూడా ఏరోప్లేన్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎవరు చనిపోకుండా దింపగలిగారు. హిస్టరీలో ఇప్పటివరకు అలాంటి ఇన్సిడెంట్ అది ఒకటే జరిగింది. అలా దింపిన అతన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఏరోప్లేన్ కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డ్యామేజ్కి ఇన్సూరెన్స్ రావాలన్నట్టు చెప్పి ఏరోప్లేన్లో ఏం ప్రాబ్లం లేదు, ఈ పైలట్దే అంతా కారణం అని చెప్పి ఆయన 6 నెలల్లో 1 year పాటు కోర్టు చుట్టూ తిరుక్కొని నేను మంచోడ్నే బాబు, నాకు నిజంగా ప్రావీణ్యత ఉంది, నా స్కిల్ వల్ల ఇంతమంది బతికారని ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. అలా ప్రూవ్ చేసుకున్న తర్వాతే అప్పుడు కంపెనీ వాళ్ళు ఓకే మా ఫ్లైట్లోనే ప్రాబ్లం ఉందని అని చెప్పి వాళ్ళు కంపెన్సేషన్ ఇచ్చారు. సో వాళ్ళు మెయిన్గా కార్పొరేట్ వాళ్ళు ఎప్పుడైనా డబ్బు లాభాల కోసమే చూస్తారు. సో ఇప్పుడు నిజంగా బోయింగ్ వైపు ఏమైనా తప్పు ఉంటే కంపల్సరీగా ఏదో ఒక రకమైన ప్రయత్నం అయితే జరుగుద్ది. అంటే పైలట్ ఏమన్నా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేదా పైలట్ నిజంగా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాడా, ఏదో ఒక రకంగా చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ మనందరం నమ్మాల్సింది ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 8,200 hours ఫ్లై చేసిన పైలట్ మీద మనకు అతని స్కిల్ మీద మనం అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను అంత చివరి క్షణంలో కూడా మేడే అని ఏటీసీకి ఉన్న చిన్న క్షణంలో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే అతని బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. సో మన పైలట్ నిజంగా వాళ్ళు ఏమైనా మన పైలట్ని మచ్చబెట్టడానికి ట్రై చేసినా వీ హ్యావ్ టు సపోర్ట్ యాజ్ ఇండియన్స్ బేసికల్లీ. సో ఓవరాల్ సిచ్యువేషన్ అండ్ సినారియో అన్ని అబ్జర్వ్ చేశాక ఫ్యూచర్ సినారియోకి వద్దాం. ఇన్ ఫ్యూచర్ ఫ్లైట్ ఎక్కడానికి ఒకరికి ధైర్యం కావాలి అంటే అది బోయింగ్ అయితే ఇంకెవరు కూడా ఆ సాహసం చేయరని చెప్తున్నారు చాలామంది. సో అండ్ దట్టు ఈరోజు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో బోయింగ్ అనేది కూడా చాలాసార్లు ఫెయిల్ అవ్వడం జరిగింది, మెకానికల్గా కానీ ఇంజన్ పరంగా కానీ. దీని మొత్తానికి రెస్పాన్సిబిలిటీ కానీ లేకపోతే ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఆస్పెక్ట్స్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది, ఏ విధమైన నమ్మకంతో ఈ బోయింగ్ జర్నీ చేయొచ్చు అంటారు? యాక్చువల్గా బోయింగ్కి ప్రత్యర్థి ఎవరైతే ఉన్నో ఎయిర్ బస్ అండి. 2010 వరకు ఎయిర్ బస్ కన్నా బోయింగ్ వాజ్ మోర్ రిలయబుల్. అసలు 2010లో ఎవరైనా బెస్ట్ ఎయిర్ప్లేన్ ఏంటంటే బోయింగ్ అని చెప్పేవాళ్ళు. అసలు బోయింగ్ ఉంటే అసలు మన దగ్గర అద్భుతమైన విమానం ఉందని నమ్మేవాళ్ళు. తర్వాత A320 అనే విమానాన్ని ఎయిర్ బస్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా A320 చాలా చోట్ల తిరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇండిగోలో బుక్ చేసేటప్పుడు కింద ఎయిర్ బస్ A320 అని మోడల్స్ ఉంటాయి. అది వచ్చిన తర్వాత బోయింగ్ వాళ్ళు కొత్త విమానాల మోడల్స్ ట్రై చేసే ప్రక్రియలో ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే A320 చాలా ఫ్యూయల్ ఎఫిషియెంట్ అంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఆ మైలేజ్ పెంచే క్రమంలో వీళ్ళు రకరకాల డిజైన్ మార్పులు చేయడం వల్ల మీకు ఆటోమేటిక్గా తెలుసు ఇప్పుడు మన దగ్గర కూడా కార్లు మైలేజ్ పెంచాలనే ఉద్దేశంతో సేఫ్టీ ఫీచర్స్ తగ్గిస్తారు. కాకపోతే కార్ మన గ్రౌండ్ మీద ఉంటుంది కాబట్టి మహా అంటే మనం కింద పడతాం. ఇది వాళ్ళ గాల్లోకి వెళ్ళేదానికి కూడా వాళ్ళు అలా ట్రై చేశారు. దానివల్ల నెక్స్ట్ వచ్చిన మోడల్స్ అన్నీ ఫెయిల్ అవుతూ వచ్చాయి. నిన్న సెనేటర్ అమెరికన్ సెనేటర్ డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు నిజంగా నీ క్వాలిటీ స్టాండర్డ్స్ మీద నీకు నమ్మకం ఉంది అని అడిగితే బోయింగ్ CEO వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సేఫ్టీ స్టాండర్డ్స్ అన్నాడు. అవునా, అయితే నీ వెనకాల ఒకసారి తిరిగి చూస్తే నీ ఏరోప్లేన్ల వల్ల చనిపోయిన వాళ్ళ ఫోటోలు అందరూ పట్టుకొని జనాలు ఉన్నారు. అండ్ అసలు బోయింగ్ విమానం ఎక్కాలనే ఆలోచన వచ్చినప్పుడే భయపడుతున్న చాలామంది అమెరికన్స్ ఉన్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను పర్సనల్గా చెప్పాలంటే
నేను ఈ నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ ఉంది డౌన్ఫాల్ అని, డౌన్ఫాల్ ఏ కేస్ అగెయిన్స్ట్ బోయింగ్ అని. కోవిడ్ టైంలో అనవసరంగా చూడడం జరిగింది. అది చూసినప్పటి నుండి నేను స్వతహాగా ఎక్కువ ట్రావెల్ చేస్తాను. ఎప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకోవాలన్నా ఆ విమానం డీటెయిల్స్ కనుక్కొని ఎయిర్ బస్ అనే మోడల్స్ ఉంటేనే అవే కంపెనీ యొక్క, అప్పుడప్పుడు 500-600 రూపాయలు ఎక్కువ ఉంటాయి అవి, అయినా అవే తీసుకుంటే నాకు మనసులో ఎలా పడిపోయిందంటే రెండింటికి యాక్సిడెంట్స్ జరగవచ్చు. అంటే ఎయిర్ బస్ యాక్సిడెంట్లో జరగవా అంటే జరుగుతాయి, కానీ రెండిట్లో దీంట్లో లోపాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని తెలిసినప్పుడు నేను లోపాలు ఉండవేమో అని ఆశ ఉన్న దాంట్లో ఎక్కుతాను కదా. డెఫినెట్లీ. సో నేను యాజ్ ఎ పర్సన్, నేను పర్సనల్గా ఈ గత 6 ఏళ్ళలో బోయింగ్ విమానం ఎక్కలేదు. ఇప్పుడు మీరు అన్నాక నాకు డౌట్ వస్తుంది, పొద్దున ఇంటర్నేషనల్ ట్రావెల్కి వెళ్ళాలంటే ఎయిర్ బస్ ఉండే ఆప్షన్లే దొరకాలి అని ఆలోచిస్తున్నాను నేను కూడా. కొన్ని చోట్ల కొన్ని కంట్రీస్లో నేను ఎక్కువగా విన్న ఆర్టికల్స్, అంటే ఎక్కువగా విన్న మాటలు, చూసిన ఆర్టికల్స్లో కూడా ఒక ప్లేన్కి పలానా ఇష్యూ ఉంది అంటే దానికి ఇంకా కంప్లీట్ గ్రౌండింగ్ చేసేసి దాన్ని ఒక అవసరమైతే ఒక మ్యూజియంలో ఒక ఆర్ట్ కింద పక్కన పెడతారు తప్ప దాన్ని యూటిలిటీకి వాడరు అని చెప్పేసి వినడం జరిగింది. బట్ ఇక్కడ బోయింగ్ విషయానికి వస్తే మీరే చెప్పారు చాలాసార్లు ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, స్టిల్ దాన్ని మెకానిక్స్ వచ్చి రిపేర్ చేయడం జరిగింది. మన లేమెన్ లాంగ్వేజ్లో మాట్లాడారు, మెకానిక్లు రిపేర్ చేశారు, మళ్ళీ వర్క్ అవుతుందని చెప్పారు. అవును, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొన్ని కంట్రీస్లో తీసుకున్న మెజర్స్ మన కంట్రీలో ఎందుకు తీసుకోలేకపోతున్నాం? అంటే ఇక్కడ మనం వాళ్ళని కూడా తప్పుపడ్డం లేదు, ఎవరిని ఎయిర్ ఇండియా వాళ్ళని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక కారు ఉంది, నా దగ్గర ఒక కారు ఉన్నప్పుడు ఆ కారు ఇష్యూస్ వచ్చాయని తెలిసినప్పుడు నేను మహా అంటే ఏం చేయగలుగుతాను, కార్తో ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ ఇంజనీర్ పిలిచి బాబు ఇదేంటో చూడండి అంటాను. ఆ ఇంజనీర్ ఎప్పుడైతే వచ్చి నా దగ్గర సార్ అంతా రెక్టిఫై అయిపోయింది సార్, ఇబ్బంది ఏం లేదు, మీ కార్ అంతా ప్రాపర్గా పనిచేస్తుంది అన్నప్పుడు ఆ ఇంజనీర్ని నమ్మే వ్యక్తిగా నేను నిజం అనుకుంటాను. కానీ ఆ ఇంజనీర్ చేసిన రిపేర్ వల్ల రేపొద్దున ఇష్యూ వస్తుందన్న ఆలోచన నా బ్రెయిన్లోకి రాదు ఒకటి. కానీ ఇప్పుడు నుంచి మనం చూడాల్సింది, ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు నుంచి అది కూడా స్ట్రిక్ట్ అవుతుంది చూడండి. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియాలో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎప్పుడు జరగలేదు, ఎప్పుడో 70s ఒకసారి జరిగింది. చాలామంది అంటున్నారు ఇండియాలో ఇన్ని యాక్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. ఇండియాలో ఏవియేషన్ వచ్చిందా లేటుగా వచ్చింది. ఓకే, అక్కడ మన అమెరికా తర్వాత చాలా ఏళ్ళ తర్వాత ఇండియాలో వచ్చింది. సో నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అనేవి ఈ మధ్య ఎక్కువ పెరిగాయి బేసిక్. ఇంకోటి మన ఎకనామిక్ ఏవియేషన్ అయింది, అంటే చిన్న చిన్న ఫ్లైట్స్ వచ్చాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ పెరిగినాయి, ఇప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ పెరిగింది. 2, ఇప్పటివరకు యాక్సిడెంట్ జరగలేదు కాబట్టి ఇకపోతే జరగదు అనుకుని దాన్ని సేఫెస్ట్ అనుకున్నారు. నాకు ఆ డెఫినేషన్ ఎవరైనా నిజంగా ఏవియేషన్ ఎక్స్పర్ట్ కనిపిస్తే, వీలైతే మన రామ్మోహన్ నాయుడు గారు కనిపిస్తే సార్ ఆ ఫస్ట్ సేఫెస్ట్ అనే దానికి డెఫినేషన్ మార్చండి. ఎందుకంటే మీరు అన్నట్టు క్వాలిటీ చెక్లో రకరకాల స్టాండర్డ్స్ ఉంటాయి. నువ్వు ఎంత స్ట్రిక్ట్ స్టాండర్డ్ పెట్టుకుని క్వాలిటీ చెక్ పెడితే అంత సేఫ్టీ ఉంటుంది జనాల ప్రాణాలకి బేసికలీ. డెఫినెట్లీ మన ఇండియాలో బ్రాండింగ్ ఉంటుంది టాటా సేఫెస్ట్ కార్ అని చెప్పేసి, బట్ వోల్వో ఈజ్ మచ్ స్ట్రాంగర్ అండ్ సేఫెస్ట్ దెన్ టాటా. అవును, సో ఎవరి స్టాండర్డ్స్ వాళ్ళవి. అంటే ఇప్పుడు మీరు ఎన్క్యాప్ టెస్ట్లో కూడా ఇండియన్ ఎన్క్యాప్ టెస్ట్ వేరే ఉంటుంది, అదే క్రాష్ టెస్ట్ అంటారు, గ్లోబల్ ఎన్క్యాప్ టెస్ట్ వేరే ఉంటుంది. ఇక్కడ మనకి 5 స్టార్ వచ్చిన రేటింగ్ ఒక్కోసారి గ్లోబల్ టెస్ట్కి వెళ్తే 1 స్టార్ రావచ్చు. అండ్ ఇంకొక చాలా విచిత్రమైన అంశం చాలా మందికి తెలియదు ఏంటంటే, మన డ్రైవింగ్ సేఫ్టీ టెస్ట్లు ఉంటాయి కార్ క్రాష్లు, అవి ఎంత స్పీడ్లో చేస్తారు, 68-70 km/h స్పీడ్లో చేస్తారు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 85 km/h స్పీడ్లో చేస్తారు. 85 km/h స్పీడ్లో చేసిన ఒక కార్కి 5 స్టార్ రేటింగ్ వచ్చిందని దాన్ని ఓఆర్ఆర్ మీద ఎక్కించి 140లో పోయారు అనుకోండి, అది 85 వరకు సేఫ్ అని చెప్పాడు వాడు, నువ్వు 140లో పోతున్నావు. 120 యాక్చువల్ ఓఆర్ఆర్, మన 140లో పోయేటోళ్ళని కూడా చూస్తుంటాను నేను. 140లో పోతున్నావు అంటే అర్థం ఏంటి, దానికి స్టాండర్డ్ మించేసి నువ్వు చాలా దూరం వెళ్తున్నావు. అందుకని ఎప్పుడైనా యాక్సిడెంట్ గురైనప్పుడు ఆ సేఫ్టీ ఫీచర్స్ ఏవి పనికిరావు. నువ్వు రేపు పొద్దున్న వెళ్ళి నేను కేసు వేస్తాను సేఫ్టీ ఫీచర్ పనికిరాలేదంటే కోర్టు ఏమంటుంది, అసలు ఫస్ట్ నువ్వు సేఫ్టీ ఫీచర్ పనికిరాని స్పీడ్లో పోతున్నావు బాబు, నీదే తప్పంటది.